లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలపు మరి బైబిల్ స్టడీని మనం ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, మరోసారి ఈ రాత్రి కాల సమయంలో నీ పాసన సమకూర్చిన విధానం బట్టి నీ బంగారు పరిశుద్ధ నామన చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడొచ్చిన ప్రతి బిల్లబడి వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో కూడా ప్రభు నీ వాక్యం ధ్యానిస్తుండగా పవిత్రాత్ముడా మాలో ఒక్కొక్కరితో మాట్లాడండి, ఒక్కొక్కరిని మీరు బలపరచండి, విశ్వాసము స్థిరముగా ఉంటే కృప చూపించము, బలపరచమని నామ గొప్ప చేసుకోమని దేవా ఈ రాత్రి కాలపు బైబిల్ స్టడీ ఆశీర్వాదకరంగా మార్చి నామం మంత్రించుకోమని మందను ఆశీర్వించాలని యేసు విశ్వాసం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రేమైన బిల్లారా, మనము గత దినం నుండి కూడా మరి విశ్వాస భ్రష్టత్వము అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారంలో విశ్వాస భ్రష్టత్వం అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చూసాం. అనగా దేవుని మీద నమ్మకాన్ని నమ్మకము ఇంకా తొలగిపోవటము. అర్థమైందండి. దేవుని యందు ఎలాంటి విశ్వాసం కలిగి మనము క్రీస్తును వెంబడించామో ఆ విశ్వాసములో మనము తగ్గిపోయి మరి దేవుని పట్ల ఉన్నటువంటి యొక్క విశ్వాసం నుండి తొలగిపోవటము, లేకపోతే దేవునికి దూరం అవటము. ప్రియమైన బిడ్డ, ఈ కార్యము ఈ దినములో ప్రారంభమయ్యేది కాదు. అది దేవుని నుంచి మానవుణ్ణి దూరం చేయటము, దేవుని మీద నమ్మకం పెట్టి నడుస్తున్నటువంటి యొక్క వ్యక్తిని దేవుని నుంచి దూరం చేయటము, లేకుంటే వారి దృష్టిని దేవుని మీద నుంచి మరొక వస్తువు మీద లేదా మరొక వాటి మీద తిప్పడం అనేది ఈ దినము జరుగుతున్నది కాదు. ఆది నుంచి కూడా మరి ఈ కార్యము మరి జరుగుతూనే వస్తుంది. ఆది నుంచి ప్రారంభమయ్యి ప్రేమరా మరి చివరి భాగం వరకు, ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తాం. అలాగే ఈ దినాల్లో సంఘ చరిత్ర మనం చూసినప్పుడు కూడా శత్రువైనటువంటి సాతాను ఏ రకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి వెంబడిస్తున్నటువంటి ప్రజలను ఏ రీతిగా మరి దూరం చేస్తున్నాడో ఆ విషయాన్ని మనం గమనిస్తూ రాగలం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ కూడా మనసు పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియలారా, మనము కూడా ఏ విషయములో మనము తొలగిపోతున్నామేమో అని మనము కూడా పరిస్థితి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సంఘము కూడా ఎలాంటి స్థితిలో మరి దేవుని నుంచి తొలగిపోతుంది, దాని వెనక్కున్నటువంటి కారణాలు ఏంటిది, ఏ విషయాలలో మరి సాతానుడు ప్రజలని దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నుండి తొలగిస్తాడు, లేదా విశ్వాస భ్రష్టును చేస్తాడు అనే విషయం కూడా మనము నేర్చుకోవాల్సిన వారం విన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనము ఈ దినము ఆది కాండం నుంచి మనం ప్రారంభించబోతున్నాం. ప్రేమ ద్వారా ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ యొక్క విషయాలు అనేక విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఏ రకంగా అపవాది మరి ప్రజలను దేవుని నుంచి దూరం చేస్తుంది, ఏ రకంగా మనుషుడు లేదా దేవుని నమ్మించినటువంటి విశ్వాసులు లేదా పరిశుద్ధులు ఏ రకంగా మరి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు, లేదా దేవుని నమ్మకాన్ని కోల్పోతున్నారు, ఏ రకంగా దేవుని మీద ఉన్న దృష్టిని ఏమవుతున్నారు మరొక వాటి వైపు తిప్పుకుంటున్నారు అన్న విషయాన్ని మనం బాగా గమనించవలసిన వారం విన్నాం. ఇక మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రాత్రికాల సమయంలో ప్రియులారా ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెను అని అడిగెను. ఇక్కడ మనం అందరికి కూడా బాగా తెలిసిన విషయము, దేవుడు మానవు సృజించి వారి కొరకు ఏదేను తోటను నాటించి అందులో నరుని పెట్టి వారికి ఆజ్ఞలను కట్టలను అనుగ్రహించాడు. ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలు మరి గైకొంటూ జీవిస్తా ఉన్నారు. ఆజ్ఞలు కట్టలు గైకొంటామంటే ప్రియమారా
దేవుడు ఏం చెప్పాడో ఆ మాట మీద నమ్మకము కలిగిన వారుగా ఉన్నారు. అంటే ఆదాము మొదటి మానవుడు దేవుని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ప్రభువు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞల ప్రకారం ఏం చేస్తున్నాడు? జీవిస్తా ఉన్నాడు. జీవించినంత కాలము కూడా ప్రేమలో దేవునికి అతనికి మంచి సంబంధం ఉంది. ఎలాంటి యొక్క అతనికి దుఃఖం లేదు, బాధ లేదు, మరి ఎలాంటిది లేదు. అర్థమవుతుందండి? ఎంతో సంతోషముగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దినాలు మనం చూసాం. ఏదెను తోటలో ఆదాము కలిగిన ఆశీర్వాదం ఏమిటి అన్న విషయాన్ని మనం అందరం కూడా ధ్యానించాం. అది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడింది ప్రియమైన బిల్లారా. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు సృజించినటువంటి మానవుడు ఏదేని తోట ఉన్నంత కాలం వాడి దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. దేవుడు చెప్పిన మాటల మీద ఉంది. దేవుని విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. అర్థమైందండి? దేవుడు ఏది చెప్తే అది చేస్తాం చాలు అన్నట్టుగా వారు పరిపూర్ణ విశ్వాసముతో ఏం చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి దేవునికి వారికి మంచి సంబంధము కలిగి ఉంది. ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే దేవుని ఏం కావాలి తెలుసా? విశ్వాసము కావాలి. దేవుని విశ్వాసం అంటే అర్థమైంది ఆయన యొక్క వాక్యాన్ని గైకొంటాడు. అర్థమైందండి? నువ్వు దేవుని విశ్వాసం ఉంచినట్లయితే, అవును దేవుడు చెప్పిన మాట సత్యము, దీని ద్వారా నేను ఆశీర్వాదం పొందుకుంటాను, ఇది నాకు ఆశీర్వాదకరమని నమ్మి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ కట్టల ప్రకారం నడుస్తూ ఉండాలి. ఆ రీతిగా ఆదాము నడుస్తున్న సమయంలో ఒక దినము ప్రియులారా అపవాది సర్పము ద్వారా ఏం కలిగింది? అవ్వ దగ్గరికి వచ్చిందండి. అర్థమైంది? అవ్వ దగ్గరికి వచ్చి మొట్టమొదట మరి ఆమెలో మరి క్రియేట్ చేసింది. అర్థమైందా? ఆమెలో కలగజేసింది ఏంటిదంటే ప్రియులారా దేవుని మాటల మీద అపనమ్మకాన్ని తీసుకొని వచ్చింది. అర్థమైందండి? మొట్టమొదటి ఏం తీసుకొచ్చింది? దేవుని యొక్క మాట మీద అపనమ్మకాన్ని తీసుకుని వచ్చింది. దానికి ముందు దేవుడు చెప్పినట్టుగా విశ్వాసంతో నడుస్తూ ఉన్నారు. కానీ అపవాది ఏం చేసిందంటే మెల్లిగా ఏంది ఎంతో నైస్గా ఎంతో ప్రేమతో ఆ అవ్వకి మేలు చేస్తున్నట్టుగా ఏం చేసిందంటే ఇది నిజమా అన్న మాట పలికిందండి. ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో అర్థమవుతుంది, అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోవటానికి విశ్వాస భ్రష్టులు అవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం మీద అపనమ్మకం రావటమే. దేవుని వాక్యం మీద అవిశ్వాసము రావటము, దేవుని వాక్యం మీద ప్రియులారా నమ్మిక పోవటము. నిజంగా ఇందులో అనేక మంది దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవించకపోవడానికి కారణం ఏంటంటే వారికి దేవుని మీద ఉన్న నమ్మకము, వాక్యం మీద నమ్మకము లేకపోవటమే. ఇది కూడా ఒక భ్రష్టత్వమే. కొన్నిటిని నమ్ముతాము, కొన్నిటిని నమ్మమండి. అర్థమైన కొన్ని ఏం చేస్తాం? మనము నమ్ముతాము, కొన్నిటిని ఏం చేయము? నమ్మము. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు రాసిచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి? నమ్మవలసిన వారం. ఇదంతా కూడా నా కొరకు. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎవరి కొరకు? నా కొరకు అని నమ్మాలి. నమ్మి విశ్వసించి ఆ ప్రకారం నడవలసిన వాడవై ఉన్నావు, నడవలసిన దానవై ఉన్నావు. ఒకవేళ ఏ వాక్యం పట్ల నీకు అపనమ్మకం వచ్చినట్లయితే నిశ్చయముగా నీలో కూడా అవ్వలో కలిగిన కార్యము నీలో కూడా జరుగుతూ ఉంటుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన బిల్లారా, శత్రువైన సాతానుడు ఎవరిని మృంగుదము అనంట గర్జు సింహం వలె తిరుగులాడుచున్నాడు. వాడి పని ఏంటి? తిరుగులాటమే. ఎవడు దొరుకుతాడా? ఎవరు నా మాట వింటారా? ఇక్కడ కూడా ప్రియమిలారా ఏమవుతుంది? అవ్వ దగ్గరికి వచ్చి ఆమెతో చెప్పిన మాట ఏంటంటే
మొట్టమొదట దేవుడు చెప్పిన మాట మీద అపనమ్మకం తీసుకురావటము. అంటే దేవుని మీద ఉన్న విశ్వాసము పోయేటట్టుగా ఒక అనుమానాన్ని క్రియేట్ చేసింది అక్కడ. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని వాక్యం మీద నీకేదో పరిపూర్ణ నమ్మకము కావాలి, విశ్వాసం కావాలి. దీన్ని తొలగించడానికి శత్రువు సైతం రకరకాల ప్రయత్నాలు, రకరకాల పరిస్థితులు, రకరకాలు తీసుకుని వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండోదిగా ప్రియమైన బిడ్డలారా, నువ్వు సావనే చావవు అన్నది. రెండో విషయం ఏంటి? నువ్వు చచ్చిపోవు. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటిది? నువ్వు పండు తిన్న దినమునేమో సావనే సావవు. అంటే దేవుని వాక్యానికి కేవలం విరుద్ధంగా, ఆపోజిట్ గా చెప్తుంది. విషయం మనకు అర్థమవుతుందండి ప్రియమైన పిల్లారా. అనేక సార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి యొక్క ఉపదేశాన్ని వింటూ ఉంటాం. అర్థమైందా? ఇది చేసే పని ఎవరు? సాతానుడు. అంటే అవ్వను ఏ రీతి తొలగిస్తాడు? మొట్టమొదటి ఏం చేసింది? దేవుని మాట మీద ఏం కలగజేసింది? అవిశ్వాసం వచ్చేటట్టుగా చేసింది. రెండోది, దేవుని వాక్యము అబద్ధముగా నిరూపించింది. ఏమన్నా అబద్ధముగా చెప్తుంది. అంటే దేవుడు చచ్చిపోతాడంటే సైతాన్ ఏం చెప్తుంది? సావనే సావు అంటుందండి. అదా. మూడోది ఏం చెప్తుంది? నువ్వు దేవతలాగా అయిపోతావు. అంటే నీ మటుకు నువ్వు గొప్పవాడి అయిపో, నీ మటుకు నువ్వు గొప్పవాడి అయిపోతావు. ఈ దినాల్లో మనకు తెలియకుండానే అపవాది ఏం చేస్తుందంటే మన మీద గొప్పవారం అన్నట్టు క్రియేట్ చేస్తుంది. అనేకసార్లు మనలో ప్రేరేపణ కలుగుతుంది. అబ్బా, నేనంటే ఏమనుకుంటున్నావు? నా అంత భక్తిపరుడు ఎవరు లేడు, లేడు నా అంత మంచోడు ఎవరు లేరు, లేడు నా అంత మంచి పాస్టర్ ఎవరు లేరు, నా అంత వాక్యం చెప్పడం ఎవరు లేరు. అది ఇదని మనలో లోపల మనలో ఏం చేస్తుంది? మనలోనే మనం ఏదో గొప్పవారం అన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసే కాకుండా సేవకులు కూడా బాగా అర్థం చేసుకోవాలి. నేనేదో గొప్ప సేవ చేస్తున్నాను, నేను గొప్ప సేవకుని, గొప్ప పరిచారకులు అనేటువంటి తెలియకుండా మళ్ళీ ఏం చేస్తాం? ఒకటి ఇదేం తెలుసా? అపవాది పుట్టించేటువంటి యొక్క ప్రేమ ద్వారా ఒక కార్యము. దీని ద్వారా మనిషి ఏమవుతాడు తెలుసా? దేవుని దగ్గర నుంచి, దేవుని నమ్మకం నుంచి ఏమో దూరం అయిపోతాడు. దేవుని ఆధారపడటాన్ని విడిచిపెడతాడు. ఒకప్పుడు ఎక్కడన్నా వాక్యం చెప్పాలంటే మోకరి దేవుని దగ్గర ఏం చేసేవారు? ప్రార్థించేవారు. ప్రభా, ఏం చెప్పాలి నాయనా? ప్రభా, నాకు నీ వచనం ఇవ్వు ప్రభా, నీ వాక్యం ఇవ్వు ప్రభా. నన్ను ఏం చేసేవాళ్ళు? ప్రార్థించి దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట తీసుకుని వెళ్ళి చెప్పేవాళ్ళం. కానీ రాను ఏమవుతుందంటే అక్కడికి వెళ్తే ఇది చెప్దాంలే, అక్కడికి వెళ్తే ఇలా చెప్దాంలే, అట్లయితే ఇలాంటిది ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తుంది. ఎవరు క్రియేట్ చేసి నాకు అంతా వచ్చు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ ఎవరికి ఏ మాట చెప్పాలో తెలుసు అన్నట్టు తెలియకుండా మనకేమన్నా తెలియకుండానే ప్రియులారా దేవుని మీద ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని, దేవుని ఆధారపడే స్వభావాన్ని ఏం చేస్తుంది? బయటికి తోచేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే అనేక మంది మనుషులను ఏం చేస్తుంది? దేవుడు మీద ఆధారపడకుండా తానేదో గొప్పవాడు అన్నట్టుగా, తనేదో జ్ఞానవంతుడు అన్నట్టుగా, వారేదో నీతివంతులు అన్నట్టుగా, వారేదో పరిశుద్ధులు అన్నట్టుగా ఏం చేస్తుంది? వాళ్ళను ఒక రకమైనటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఈ ఆలోచన, ఈ ఉద్దేశము ఏమవుతుందంటే దేవుని మీద ఆధారపడకుండా వేరైపోతుంది. దేవునికి వారికి మధ్యలో సంబంధం తెగిపోతుంది. మనం అనుకుంటా దేవుని మాట చెప్తున్నానుగా, దేవుని సేవ చేస్తున్నానుగా అనుకుంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, తొలగిపోతుంది. ఈ రకంగా మొట్టమొదట దేవునితో ఉన్నటువంటి యొక్క మానవుని దేవుని విశ్వాసం ఉంచేటువంటి
మానవుని ఏం చేసింది తెలుసా? విశ్వాస భ్రష్టుని చేసింది. అంటే దేవుని దగ్గర నుంచి ఏం చేసి దూరం చేసింది. తను తాను స్వయముగా జీవించేటట్టుగా చేసింది. అర్థమవుతుందండి? అందుకే ప్రతి విశ్వాసి కూడా అనుక్షణం, అనుదినము కూడా ప్రభువు మీద విశ్వాసం ఉంచి, ప్రభువు మీద ఆధారపడి, ప్రభువుతో కలిసి నడవటం నేర్చుకోవాలి. విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ప్రియులారా. కాబట్టి ఈ రకంగా మొట్టమొదట మానవుని విశ్వాస భ్రష్టుని చేసిందండి. విశ్వాసం తొలగించేసింది. దాని కొరకు ఎన్నో సొంత బోధలు. సాతాను ఆ దినము సర్పము ద్వారా చేసిన ఉపదేశము ఈ దినాలు అనేకులు చేస్తా ఉన్నారు. దీన్ని మనం బాగా గమనించాలి, అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ఉపదేశం చేసిందో వెంటనే అవ్వలో కలిగినది ఏంటి తెలుసా ప్రియమైన పిల్లారా? చూడండి 6వ వచనం చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకం నుంచి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను. అతడు కూడా తినెను. వెంటనే ఈ అపవాదిక ఉపదేశం ఏం తెలుసా ప్రియులారా? దేవుడు చెప్పిన మాటలు ఏంటి? సత్యము కాదు. రెండోది ఏంటంట? అబద్ధము. దేవుడు చనిపోతాడని చెప్తే నువ్వు సావనే సావు. ఇది అనేక మంది కూడా ఇలాంటి ఉపదేశం చేస్తూ ఉన్నారండి. అర్థమవుతుందండి? ఏమిటి ఉపదేశం తెలుసా? అసలు నరకమే లేదండి. దేవుడు ప్రేమమయుడండి. ఒక నరకం ఉన్నా కొంతకాలమే నరకంలో వేస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నరకమే లేదు. ఒక నరకానికి వెళ్ళినా కొన్ని దినాలు మాత్రం ఉంటామని ఉపదేశించేటువంటి ఉపదేశము ఉంది. మరి కొంతమంది మనం కృపాకాలంలో ఉన్నాము కాబట్టి ఎన్ని తప్పులు చేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య మన పాపాల కొరకు ఆల్రెడీ సిలువేయబడ్డాడు. మనం చేసిన పాపాల కొరకు, చేయబోతున్న పాపాల కొరకు కూడా ఏం చేశాడు? ఆయన మరణించాడు. కాబట్టి మనం ఎలా జీవించినా పర్వాలేదు, ఏ పాపం చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య వెల చెల్లించాడు కాబట్టి అని. ప్రియమైన బిడ్డలారా, ఇదంతా కూడా అబద్ధపు బోధలు. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమమయుడండి. ఆయన నరకానికి పంపించడు, నిన్ను నరకంలో వేయుడు అని ఉపదేశించే ఉపదేశము కూడా ఉన్నది. తర్వాత ఏంటి తెలుసా? నీ అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు అని. దీనికి అవ్వ ఏం చేసింది? పూర్ణమ్మగా ఏం చేసింది తెలుసా? నమ్మింది. అందుకే ఆమె ఆ పండును చూసిన వెంటనే ఏమనిపింది తెలుసా ఆమెకి? ఆహారంకు మంచిది. చాలా మంది అవును ఈ మాట మంచిది, ఈ ఉపదేశం మంచిది అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందండి? ఉపదేశము మంచిది. చాలా మంది ఇంపైన మాటలు చెప్తే, వాళ్ళకి అనుకూలమైన బోధ చెప్తే, వాళ్ళకి సంతోషం కలిగించేట్టు మాట్లాడితే కదా మా పర్వాలేదు, ఈ పాస్టర్ గారు మంచిగా చెప్తారు అనుకుంటారు. అర్థమవుతుందండి? ఎందుకంటే మా మేలు కోరుతున్నారు. మీరు ఇక్కడ బాగా అర్థం చేస్తారు. రెండోది ఏంటండి? కంటికంట మంచిగా అనిపించిందంట. కంటికేది మంచిగా అనిపించిందంట. ఇదే మనం మొదటి చూస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. మొట్టమొదటి ఆమెకి మొట్టమొదట ఆహారంకి ఏంటంట? మంచిది. అబ్బా, శరీరానికి మంచిది. ఇదే మనకు కూడా ఏంటంటే ఎలాంటి ఉపదేశం చేయాలంటే శరీరానికి మంచిగా ఉండాలి. అర్థమైందండి? తర్వాత ఏంటంటే కంటికి మంచిగా ఉండాలి. అర్థమైందండి? చాలా మంది ఎలాంటి కోరుకుంటారు? చూడటానికి మంచి టిప్ టాప్గా ఉండే పాస్టర్లు కావాలి, మంచి బిల్డింగ్ కావాలి,
అర్థమవుతుందండి? మంచి ఏం కావాలి? ఏసీ బిల్డింగ్ ఉండాలి. తర్వాత అన్ని చూడటానికి మంచిగా ఉంటే ఈయన గొప్ప పాస్టర్, ఈయన నిజమైన పాస్టర్, ఈయన సేవకుడు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి యొక్క దేవునికి దూరం చేసేటువంటి బోధ గురించి చాలా మందికి తెలియదు. మూడోది ఏం చేసిందంటే ఆమెలో ఏదంట ప్రియులారా, తింటే ఏమో జ్ఞానవంతుడు అయిపోతాం, వివేకమిస్తుంది అంటే నేనేమో గొప్పవాడైపోతాను. ఇదని గొప్పవాళ్ళు కావాలి. ఎవరికి వారు ఏం కావాలి? గొప్పవాళ్ళు కావాలి. గొప్పవాళ్ళు చేసే ఉపదేశము కావాలి, దేవుని గొప్ప చేసే ఉపదేశం కాదు. అర్థమైందండి? ఎవరిని గొప్ప చేసే? మనుషులు గొప్ప చేసేది. మనుషుల్ని గొప్ప చేసే ఉపదేశం కావాలి. ఏమికి పిశాచి చేసినటువంటి, సైతాన్ చేసినటువంటి, లేకపోతే సర్పము ద్వారా సాతాను చేసిన ఉపదేశం బాగా నచ్చింది. అర్థమైందా? నచ్చింది. నచ్చిన వెంటనే ఏమనుకుందంటే, అవును ఈ ఎందుకు నచ్చింది తెలుసా? ఈమె చూపించిన కార్యము, ఈ అపవాది చూపించినటువంటి యొక్క పండు ఏం కనబడుతుంది? ఆహారం మంచిగా ఉంది, శరీరానికి సుఖాన్ని ఇచ్చేటువంటిది. రెండవది ఏంటిది? కంటికి కూడా ఏంటిదట? మంచిగా ఉంది. మూడవది ఏంటంట? మంచి తెలివివంతునైపోతాను, తెలివినైపోతాను. ఈ మూడు ఆమెలో ఏం కలిగింది? వచ్చింది. వెంటనే ఆ పండును తిన్నది. ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ కార్యము చేసింది. వెంటనే ఆ పర్యాసానము ఆమె అనుభవించడం ఆరంభించింది. వెంటనే ఆమెలో భయం వచ్చింది, వారిలో భయం వచ్చింది. ఈ దినాలు చూడండి, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతి కాసినటువంటి యొక్క సేవకుల దగ్గరే కావచ్చు, సంఘాల దగ్గరికి కావచ్చు, వెళుతున్నటువంటి వారి జీవితాన్ని చూసినప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, చిన్న కష్టం వచ్చింది అనుకోండి, చిన్న బాధ వచ్చింది అనుకోండి, వారులో ఏమో దేవుడు ఆధారపడేటువంటిది, జయించేటువంటిది, ధైర్యం నిలబడేటువంటి యొక్క ఏం లేదు, కెపాసిటీ వారిలో శక్తి లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పైకి భక్తి గలవారి వరే ఉంది, దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు అని. అలాంటి వారు చాలా మంది ఉన్నారండి. పైకి భక్తి ఉంది, ఉదయకాలం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇంకెన్నెన్నో ప్రార్థనలు ఉన్నాయి, చేస్తున్నారు. కానీ చిన్న సమస్య, చిన్న కష్టం వచ్చిందంటే వారు ఏం చేయలేరు, తట్టుకోలేరు. అన్నిటికీ ఏమవుతారు? కాంప్రమైజ్ అయిపోతారు. లోకంతో కాంప్రమైజ్ అయిపోతారు, అన్నిటిలో కూడా కాంప్రమైజ్ అయిపోతారు, కలిసిపోతారు. అంతేగాని తమ ప్రత్యేకతను వారు ఏం చేయలేరు, కాపాడుకోలేరు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. కాబట్టి మొట్టమొదట దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని ఆజ్ఞ మీద నమ్మిక ఉంచి జీవిస్తున్నటువంటి యొక్క మానవుని విశ్వాస భ్రష్టుని చేసింది అపవాది. ఏ రకంగా చేసిందో మనము ఈ యొక్క వాక్యం మనము చూసాం ప్రేమారా. అందుకని ప్రతి విశ్వాసి బాగా అర్థం చేసుకోవాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏ ఉపదేశం ఇస్తున్నాడు మనకి. ఆ ఉపదేశం ఇదేం చేయాలి? స్థిరముగా నిలబడాలి. దేవుడికి ఒక స్థలంలో పెట్టాడు, ఒక సేవకుల దగ్గర పెట్టాడు, నీకు ఆ ఉపదేశం ఇస్తున్నారు. ఆ ఉపదేశాన్ని ఏం చేయాలి? నువ్వు హృదయపూర్వకంగా విశ్వసించి లోబడి నడుచుకోవాలి. అప్పుడు నీకు దేవునికి ఏముంటుంది? సంబంధం ఉంటుంది. దేవునికి నీకు సంబంధం ఉన్నప్పుడు నీవు ధైర్యముగా ఉంటావు, దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఉంటావు. నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రియమైన బిల్లారా, ఏ మాత్రం కూడా ఏం చేయవస్తా? భయపడవు. ఎందుకంటే
దేవుని ప్రసన్నతను అనుభవించడం చూస్తాం. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి నమ్మకముతో ధైర్యం ముందుకు సాగుతావు. ఇలా ధైర్యం నీలో రావట్లేదంటే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీకు ధైర్యం రావట్లేదంటే, లేకుంటే కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు నా దేవుడు ఉన్నాడని చెప్పి ఒకవేళ నీకు భయం వచ్చినా, ఎలాంటి కలవరం వచ్చినా నా దేవుడు ఉన్నాడని దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను మొరపెట్టినప్పుడు దేవుడు తన శక్తి చేత ఆత్మ నింపుతాడు, ధైర్యంతో నింపుతాడు. ఈ రెండు కార్యాలు నీలో జరగటం లేదంటే నువ్వు ఎక్కడేమే తప్పిపోయావో, దేవునికి నీకేమీ సంబంధం లేదు, నువ్వు విశ్వాస భ్రష్టుడు అయ్యావు. అందుకనే సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తాం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తా ఉంటాం. ప్రియమైన పిల్లారా, వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో అనుకుని ఏం చేస్తాం మనము? పరిగెత్తుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే దేవుని నుంచి ఏమైపోయినారు? దూరం అయిపోయినటువంటి వారు. ఒక నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు అంటే, ప్రియమైన పిల్ల, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు నాకు తోడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నా ముందుండి ఏం చేస్తాడు? నడిపిస్తాడు అనే విశ్వాసం ఉంటుంది. అలా విశ్వాసం కలిగిన వ్యక్తులు దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెడతారు. ఏదైనా సరే తమ హృదయాలు ఎవరి దగ్గర కుమ్మరిస్తారు? దేవుని దగ్గర కుమ్మరిస్తారు. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, వీళ్ళ దగ్గరికి చెప్పుకోవడం ప్రియమైన బిడ్డారా. ఇక్కడ వాళ్ళు నాకు సహాయం చేయలేదు, వీళ్ళు నాకు సహాయం చేయలేదని ఏమాత్రం ఏం చేయరు, వాళ్ళు చెప్పుకోరు. అలా చెప్పుకుంటున్నావంటే దాని అర్థము ప్రియమైన బిడ్డారా, నీ విశ్వాసం భ్రష్టు అయినట్టు దాని అర్థము. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఉన్న ప్రజలను అపవాది ఏ రకంగా దేవుని నుంచి దూరం చేసిందో, దాని మూలంగా ఎలాంటి శిక్షను వారు అనుభవించారో మనం చూస్తూ వస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అలాంటి విశ్వాస భ్రష్టు కాకున్నట్లు మన సంబంధం, మన సహవాసము మన తండ్రితో నిత్యం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆయన యందు ఆనందించే వరంలో చూసుకోలేదు. కానీ ప్రేమ శరీర సంబంధమైనదో, లోక సంబంధమైనదో ప్రేమ ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. మన విశ్వాసం చక్కగా చేసుకుందాం. మన దృష్టి, మన నమ్మకం ప్రభు మీద తొలగించుకుంటుందా జాగ్రత్త పడదాం. ప్రభు ఈ వాక్యం దీవించడం గాక. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఏ రకంగా సాతానుడు దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో కలిసి నడుస్తున్నటువంటి తన ప్రజలను ఏ రకంగా విశ్వాసం భ్రష్టు చేసి దేవునికి దూరం చేశాడో చూస్తున్నాం. బహుశా నీ యొక్క ఆరంభము కూడా నీ దృష్టి ప్రభు మీద ఉండి ఉండవచ్చును. అయితే ఈ దినం నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? నీ దృష్టి, నీ మనస్సు ఏ రీతిగా ఉంది? నీ సంతోషము దేని యందు ఉంది? ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ నువ్వు భ్రష్టుడుగా అయిపోయావేమో, తిరిగి విశ్వాసముతో ప్రభు దగ్గరికి రా. నీ తప్పులను ఒప్పుకొని ప్రభు వైపు తిరుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. యేసయ్యా స్తుతులు, పరిశుద్ధాస్తుతులు, పరిశుద్ధాస్తుతులు. రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడే వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. విశ్వాస భ్రష్టులో మనం ఉండకున్నట్లు ఆయన విశ్వాసించిన వారముగా విశ్వాస జీవితంలో కొనసాగి విశ్వాసముతో మన పరుగు పందెంని ముగించే వారిని ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అటు కృప కొరకే మన జీవితాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. మనం పరిశోధన చేసుకొని విశ్వాసం బలపడదాం. థాంక్యూ ఫాదర్. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. థాంక్యూ లార్డ్. థాంక్యూ లార్డ్. థాంక్యూ లార్డ్.
స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఏ రకముగా ఆదాం అవ్వల ప్రభా విశ్వాసం భ్రష్టులయ్యారో, ఏ రీతిగా అపవాది వారిని విశ్వాస భ్రష్టులు చేసిందో ఆ విషయాన్ని ధ్యానించే కృపించడానికి వందనాలు ప్రభు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు నీతో సహవాసం కలిగి నీ ద్వారా విమోచింపబడి నీ ద్వారా నడిపించబడుతున్న ప్రజలు ఏ రీతిగా నీ దగ్గరికి తొలగిపోయారో ప్రభా, ఇద్దరు మనం ముందు పెట్టాం. బహుశా ఈ రాత్రి కాసం మాలో కూడా మేము కూడా అలాంటి విశ్వాస భక్తులు ఉన్నాము ప్రభు. దయచేసి క్షమించి పరిశుభ్రపరిచి పవిత్రపరిచి మేము కూడా ప్రభు నీ విశ్వాసం నుంచి, నీ వాక్యం మీద విశ్వాసం నుంచి నీ వైపు చూస్తూ నీ ఆజ్ఞలు గైకొని నీతో సహవాసం కలిగి జీవించకపోతే చూపించి విశ్వాస భక్తులు కాకుండా మళ్ళీ ఒకరిని బలపరచండి, మరించేయండి. నీకు పాడగలుగుతున్నాను ఒకరిని దీవించి పంపించాలి. ప్రతి ఒక్కరి అసలు సమర్పిస్తుంది. మీరు అట్లా తిరిగి కలుసుకునేంత వరకు కూడా ఈ ఉపాసన నుంచి నడిపించాలని ఏ సమృద్ధి ఉపాసన తండ్రి. ఆమేన్. నా తండ్రి అనే దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరికీ ఒక సకల పరిశుద్ధి అంటే ఆకలి పరితోడు నడిపించింది కాక.